ఓకే రాజు. ఓకే, బీ సైలెంట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. కామం ఉంది వాడి కళ్ళల్లో, దోషం ఉందంటున్నారు నా దుస్తుల్లో. నేను జీవితంలో ముందుకు వెళ్లాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంకెళ్లు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది ఈ నిస్సిగ్గు సమాజం. నేను బయట పడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నాన్నా నాన్నా, నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనుంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవేలని లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. నాన్నా మాట్లాడు నాన్నా. నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. అమ్మా కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? అబ్బా మా మొగుడు పిల్లల మధ్య నువ్వు అందుకే బయటికి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి నీ ఇల్లా? యాండి యాండి చూసారా, ఇది మీ అమ్మగారి ఇల్లంట. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటది. రే నాన్న, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావరా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. రేమో రే, చెప్పాడుగా నీ కొడుకు, ఇంకా బయలుదేరు. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా పిన్ని పిన్ని. ఏంటి? కాలేజ్ టైం అయిపోతుంది పిన్ని, కొంచెం జడేసి పెట్టావా? పిన్ని జడయ్యి, పిన్ని డ్రెస్ అయ్యి, రోజు రోజుకి ఏంటే నాకు ఈ టార్చర్. అయినా మీ అమ్మ నాన్న పోతూ పోతూ నాకేంటే ఈ దరిద్రాన్ని అంటగట్టారు. ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండే. అనుకున్నాగనుకి కుమిలిపోతున్నా,
వరకు చెరిగిపోయేనా జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి చివరికి నువ్వు కూడా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావుగా. అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? ఏం గీతు, నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేవు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. సార్ ప్లీజ్ సార్. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు కళమారుతున్న జీవితం కలతలోకి జారన కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెన వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బతుకున అలజడి చలరేగెనా. అండి నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలతప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? స్టూడెంట్స్ సైలెన్స్. మీరందరూ పెద్దయ్యాక ఏమవుతారో ఈరోజు తెలుసుకుందామా? నందిని, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? ఐఎస్ ఆఫీసర్ని అవుతాను సార్. మైకేల్, నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్ని అవుతా టీచర్. మరి నువ్వేమవుతావమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ని అయ్యి అందరినీ కాపాడుతాను సార్. మంచి డాక్టర్ని అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. నాన్న, నాకు కోల్కతా మెడికల్ కాలేజీలోని సీట్ వచ్చింది. నా కూతురు డాక్టర్ అవుతుందంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నా ఆశయం కోసం కష్టపడ్డాను. ఇకపై నా దేశంలో ఉన్న ప్రజల కోసం కష్టపడతాను, సేవ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి నాన్న. కళాశాలలో కళాశాలలో కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు వాసలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల నానా మనసొక ప్రయోగశాల కళాశాల. ఏంటమ్మా సీనియర్ డాక్టర్? నేనింకా సీనియర్ని కాదురా, జూనియర్ని. ఇంకెన్నాళ్ళే, జస్ట్ 1 year డాక్టర్. సరే, నా డ్యూటీ అయిపోయింది, బయలుదేరమ్మా. నాకు నైట్ షిఫ్ట్ ఉంది, నేను కాస్త రిలాక్స్ అయ్యి డ్యూటీ కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్. బాయ్.
మా అమ్మాయిది ఆత్మహత్య కాదు సార్. ఒంటి మీద దెబ్బలు, ఘాట్లు చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానంగా ఉంది సార్. పోస్ట్ మార్టం చేయడానికి అనుమతించండి సార్. ఏదో జరిగింది సార్. వీళ్ళంతా ఏదో దాచేస్తున్నారు సార్. దయచేసి పోస్ట్ మార్టం చేయండి సార్. నాకు నిజమేంటో తెలియాలి సార్. ఇంత జరిగిన తరువాత ఆత్మ శాంతిస్తుందా? పర్యవసానం ఏం కోరుకుంటుంది? కాళికాదేవిని అడిగాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఎంత పైశాచికంగా చంపడం పాపం. ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకే అది రక్షణ లేదంటే ఏంటి దారుణం? ఆడపిల్లగా పుట్టడం కర్మ. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? కంట్లో నలిసి పడితేనే గిజగిజలాడిపోద్ది ప్రాణం. అలాంటిది కళ్ళల్లో గాజు పెంకులు కనిపించారంటే ఎంత నరకం చూస్తుంటారు సార్. మాట బయటకు రాకుండా గొంతు నులిమితే గొంతులో ఎముక విరిగిపోయిందంట సార్. కంట్లో నుండి రక్తం, నోట్లో నుండి రక్తం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తం కట్టుకుపోయిందంట సార్. రక్తం కట్టుకుపోయిందంట సార్. పాపం సార్. తల, ముఖం, మెడ, చేతులు ఒక్కటేమిటి సార్ 14 చోట్ల గాయాలు, ఎముకలు విరిచేశారంట సార్. ఇలాంటి నా కొడుకుల మధ్య ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎంత ఏడ్చుంటా సార్. ఒక్క దేవుడు కూడా రక్షించలేకపోయాడు. అర్థం చేసుకోవచ్చు సార్. వాడు క్షణం సుఖం కోసం కారణం ఒకటే సార్. నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ. లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకు 109 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు? ఆడదైతే చాలు, పసి పాప అయినా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళిన తల్లైనా, 3 కాళ్ళ బామ్మైనా కామందుల చేతిలో మానభంగానికో అత్యాచారానికో గురై నల్లికి చనిపోతున్నారు సార్. ఇక్కడ కావాల్సింది సంతాపం కాదు సార్. ఈ నికృష్ట చేష్టలకి సమాధి చేయాలి, వదలడం కాదు, వధించాలి సార్. ఆడపిల్లను పుట్టించేటోడు మగాడే. కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఒళ్ళు పెరుగుతాడు, అక్క చెల్లికి నేనే రక్ష అంటాడు. కానీ పరాయి ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. ఎంతకెంత మూర్ఖుడిగా మారిపోతున్నాడు సార్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వకూడదు, నలుగురిలో నవ్వకూడదు, పై చదువులు చదవకూడదు. తల్లిదండ్రులారా, ముందు మగపిల్లల పెంపకాన్ని మార్చండి. మగాడు ఆడోళ్ళు పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది నీలాంటి మనిషేరా అని నూరిపోయండి. ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పటి అమ్మాయారా అని చెప్పండి. స్త్రీ జాతిని కాపాడండి, స్త్రీ జాతిని కాపాడండి. మీరు చెప్పింది డాక్టర్ని కాదు, దేవతని. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? నీ మనసు
ఆఫ్ మ్యూజిక్ ఫినిషర్. ఓకే, వాళ్ళు బంద్ చేసింది. ఒక్క నిమిషం, క్యాండిల్స్ వెలిగించండి. ఓకే, అందరూ కూడా గట్టిగా చప్పలు కొడదాం. ఈరోజు స్త్రీలపై జరుగుతున్నటువంటి మరి అగత్యాలను మరి రేపులను, సో ఆడపిల్లని ఏ విధంగా ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని చక్కగా స్కిట్ ద్వారా చూపించినటువంటి మై రిడిమర్ స్కూల్ విద్యార్థులందరికీ ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. అదేవిధంగా కొరియోగ్రఫీ అందించినటువంటి మేడం ప్రశాంతి గారు కూడా గట్టిగా చప్పలు కొట్టి మరి సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్ళను మనం బ్రతికిద్దాం. మర్యాదగా గౌరవంగా వాళ్ళని చూసుకుంటే దేశం బాగుపడుతుంది. సో దయచేసి ఆడపిల్లల మీద వివక్ష లేకుండా మరి అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనవి చేస్తూ ఈ స్కిట్ని మరి అందిస్తూ ఉన్నాం. ఈరోజు రేపిస్టులు వాళ్ళ మీద కనికరము మెరిసి చూపిస్తూ మరి జైల్లో కూడా వారికి మేత పెట్టేసి పెంచుతున్నారు. ఇమీడియట్ యాక్షన్స్ లేదు. స్టాఫ్ వయలెన్స్ అండ్ అగెన్స్ట్ ఉమెన్. సో స్త్రీల పట్ల అహింసను ఎవరు కూడా దయచేసి చేయకూడదని ఆ చక్కని సూక్తులతో ఆ ప్లకార్డ్ తోటి మై రిడిమర్ స్కూల్ కిడ్స్ ముందుకు వచ్చారు. గట్టిగా ఒకసారి చప్పలు కొడుతూ వారి మై రిడిమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల్ని అభినందిద్దాం.